నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నిన్న థర్స్డే ఈవినింగ్ సాయిబాబా టెంపుల్కి వెళ్దామని వెళ్తున్నాము. మాకు వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది టెంపుల్, సో నడుచుకుంటూ వెళ్తున్నాము. మా కాలనీకి అండ్ టెంపుల్కి మధ్యలో సోమిన్ స్కూల్ ఉంటుంది. 2-3 మినిట్స్లో వచ్చేసింది టెంపుల్. సోమిన్ కాసేపు నడిచాక ఎత్తుకోమంటాడు, సో సైకిల్ పైన తీసుకొని వెళ్తున్నాను. ఈ టెంపుల్ దాల్మియా ఆఫీస్ వాళ్ళు కట్టించిన టెంపులే. సో మెయింటెనెన్స్ మొత్తం దాల్మియా వాళ్ళదే. సో చాలా స్పేషియస్గా నీట్గా ఉంటుంది టెంపుల్. లోపలికి ఎంటర్ కాగానే సోమిన్ మొక్కడం స్టార్ట్ చేశాడు. మాతో పాటు వచ్చిన ఆమె హ్యాండ్ బ్యాగ్ వేసుకుందని వాడు ఆ బ్యాగ్ ని హ్యాండ్ బ్యాగ్ లాగా వేసుకుని తిరుగుతున్నాడు. లోకి ఎంటర్ కాగానే రాముల వారు, సీతాదేవి, లక్ష్మణుడు ఉన్నారు. ఒక సైడ్ రాధాకృష్ణుల విగ్రహాలు ఉంటాయి అండ్ ఇంకో సైడ్ శివలింగం ఉంటుంది. గుడిలో పూజలు బాగా చేస్తారు. ఎప్పుడు ఏదో ఒక భజనలు అండ్ పూజలు జరుగుతూనే ఉంటాయి. ఎంతమంది భక్తులైనా కూర్చోవడానికి చాలా పెద్ద హాల్ ఇచ్చారు. సోమిన్ ప్రదక్షిణాలు అయిపోయాయి. అయ్యగారితో బొట్టు అండ్ ప్రసాదం ఇప్పించుకుంటున్నాడు. వాడికి ప్రసాదంగా నవోతులు ఇస్తారని తెలుసు. వాటి కోసమైనా అయ్యగారి దూరంగా ఉంటే పిలిపించుకున్నాడు. గుడిలో కంపల్సరీగా మార్నింగ్ టు నైట్ 4-5 అయ్యగారులు ఉంటూనే ఉంటారు. హాల్ చుట్టూ అన్ని దేవుళ్ళ ఫోటో పెట్టాడు. రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి అందరినీ పెట్టాడు. చూడ్డానికి చాలా బాగుంది. సోమిన్ మళ్ళీ అయ్యగారి దగ్గరికి వెళ్ళాడు ప్రసాదం కోసం. ఇలానే జరుగుతూ ఉంటుంది. ప్రతిసారి 2 సార్లైనా తీసుకునే వెళ్తాడు. గుడిలో కూడా రకరకాల మొక్కలు పెంచుతూ ఉంటారు. ఇక్కడ చూడండి, పనస చెట్టు, చాలా పనసకాయలు కాస్తాయి, కానీ ఈరోజు ఒకటే ఉంది. పూల చెట్లు అయితే ఒక సైడ్ మొత్తం పెట్టారు. రోజ్ ఫ్లవర్స్, చామంతులు, బంతులు అని చాలా టైప్స్ పెట్టారు. కానీ ఇప్పుడు సమ్మర్ కదా, సో పువ్వులు ఏవి పుయ్యలేదు. తులసి కోట మధ్యలో పెట్టి మొత్తం పూల చెట్లు పెట్టారు. ఈ టెంపుల్లోనే సైడ్కి సాయిబాబా టెంపుల్ కట్టారు, కొత్తగా కట్టారు. థర్స్డే రోజు సాయిబాబాను దర్శనం చేసుకుందామని వచ్చాము గుడికి. సాయిబాబా విగ్రహం చాలా బాగుంది. సోమిన్ చదువు రావాలి, మమ్మీతో దెబ్బలు తినొద్దని మొక్కుతూనే ఉన్నాడు. ఇక అయ్యగారు కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు, ఎప్పుడు వచ్చి ప్రసాదం ఇస్తాడా అని. అయ్యగారు వచ్చే లోపే ఆ ప్రసాదం బాక్స్ని 3-4 టైమ్స్ పట్టుకొని చూశాడు ఉన్నాయా లేదా అని. ప్రసాదం తీసుకున్నాక హ్యాపీగా డ్యాన్స్ చేశాడు కాసేపు. మళ్ళీ మొక్కుకోవడం స్టార్ట్ చేశాడు. ఏం మొక్కుతున్నాడో కానీ గుడికి వెళ్ళినప్పటి నుంచి మొక్కుతూనే ఉన్నాడు. ఇక దర్శనం అయిపోయాక బయటకు వచ్చాము. పార్క్లో ఆడుకుంటానని అల్లరి చేశాడు. ఇక్కడ పార్క్ లేదంటే నన్ను ఒక దగ్గర తీసుకెళ్లాడు. అది వాడి స్కూల్ పార్క్. స్కూల్ పక్కకే ఉంటుంది కదా, ఆ పార్క్ కనిపించిందంట. సో ఏదో ఉందని చెప్పి తీసుకెళ్లాడు, బట్ లాకేస్ ఉంది. నైట్ కాగానే లైటింగ్స్ తో చాలా బాగా కనిపిస్తుంది టెంపుల్. ఇక కాలనీకి వచ్చేసాం. అప్పుడే కాలనీ గుడిలో ప్రసాదం ఇస్తున్నారు, ఇంకా తీసేసుకున్నాడు. మా కంపెనీ టెంపుల్ ఎలా ఉందో కామెంట్స్ లో చెప్పండి. అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.